దీన్ని ఆహ్వానించట్లా. ఇప్పుడు రాజధాని సెంటిమెంటు ఎంత ఉందనుకుంటున్నారు మీరు? బేసిక్గా అమరావతి ఉద్యమంలో మీరు కూడా పాల్గొన్నారు, వాళ్ళకి మద్దతు పలికారు. సో రాజధానిని అంటే 3 రాజధానులు ప్రకటించడం, రాజధాని నిర్మాణ పనులన్నీ కూడా అక్కడ ఆగిపోవటం, ఇదంతా కూడా ఈ 2 జిల్లాల మీద పడి ఉందా? ఆ సెంటిమెంట్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉందనుకుంటున్నారు? అసలు ఈ 2 జిల్లాల్లో దాదాపు 10 సీట్లు అమరావతి ఇష్యూ దెబ్బకి మొత్తం గెలుస్తాయి. అసలు పోయినసారి ఎందుకు ఓడిపోయింది అనేది ఇప్పుడు కూడా అర్థం కాని ప్రశ్న. స్థానిక నాయకత్వాలే సరైనటువంటి దిశగా ప్రయాణం చేయక ప్రజెంట్ చేయటంలో కూడా స్థానిక నాయకత్వాలు ఒక్క బాబు గారే కాదు, బాబు గారు ఆలోచన విధానాన్ని కింద ఉన్నటువంటి ప్రజల్లో కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు. ఎవరి కాళ్ళు ఒక బాధ్యత మర్చారు అనుకుంటున్నాను. అట్లానే అధికార పార్టీలో ఉన్నటువంటి వారు కూడా కులాలు మతాలుగా చీల్చేసి వాళ్ళు రకరకాలైనటువంటి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఒక కులం మీద ద్వేషాన్ని బాగా రగిల్చారు. అది చాలా తప్పు విషయం అది. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు మన సామాజిక వర్గంలో ఏ కులం ఇతరుల్లో ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు అయితే లేదు. వ్యవసాయమైనటువంటి కుటుంబాలు ఇవన్నీ వారు బతుకుతా 10 మంది వారి కింద ఉంటారు. అంతా గ్రామాల్లో మంచి కలిసి జీవనం సాగించేటటువంటి కమ్యూనిటీ క్యాస్ట్ ఇది. ఈ క్యాస్ట్ అట్లాంటి తప్పులు చేయదు. దాన్ని బాగా ఎక్స్పోజ్ చేస్తే కొద్ది ప్రజల్లో ఆ తేడా వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ నాని రీసెంట్గా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. వైసీపీ